ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ శ్రీగురువం సాగ్రజాతం సహనరఘునాథాభితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదం సహజనలలితా శ్రీశాకాండితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంతదాదాకాంతను సుతే భక్తకాంచన గౌరాంగే రాధే గంగావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రియ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణకేశాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష సంయమాధికాశ్చార్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు పాణిహాటి చుడాదహి మహోత్సవానికి చేసిన భక్తులకి స్వాగతం. ఎంతమందికి షడ్గోస్వామిని తెలుసు? ఎవరు 6 పేరు చెప్పగలరు? రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, రాజీవ గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి. సో మనకి ఇక్కడ ఈరోజు ఉత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ప్రధానంగా ఏ రకంగా ఒక వైష్ణవుడి ద్వారా భగవంతుడి యొక్క కృప లభిస్తుంది అనడానికి నిదర్శనం ఈ ఉత్సవం. రఘునాథ్ దాస్ గోస్వామి ఒక ప్రధానమైనటువంటి గోస్వామి. మనకి 6 గోస్వాముల్లో వారు చాలా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. వారి కుటుంబం కాయస్థ కుటుంబం అంటారు. ఈ కాయస్థ కుటుంబం అనేది ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్లో చూసినట్లయితే ఆ సంస్కృతి ప్రకారంగా వారిని బ్రాహ్మణులుగా పరిగణిస్తారు. తర్వాత ఇంకొక భారతదేశంలో ఇంకొక వైపు చూసినట్లయితే వారిని తక్కువగా పరిగణిస్తారు. ఏది ఏమైనప్పటికీ నిజానికి ఆ రోజుల్లో వారు జమీందార్కి వాళ్ళ దగ్గర ఉండే ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో వారిని వినియోగించడం. దానికి ఆ రోజుల్లో ముస్లిమ్స్ పాటించే రోజుల్లో జమీందార్స్ ఉండేవారు, తర్వాత ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి ఈ పన్ను వాళ్ళు కలెక్ట్ చేయాలి. వాళ్ళు వసూలు చేయడం కోసం ఈ కాయస్థులు చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ వీళ్ళు ఉండేవారు. వాళ్ళు మనకి 2 గోవర్ధన్ మజుందార్, హిరణ్య మజుందార్ అని చెప్పేసి 2 ఉండేవారు అన్నదమ్ములు. వాళ్ళు హిరణ్య మజుందార్ వచ్చేసి రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క నాన్నగారు. వీళ్ళిద్దరూ ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఆ రోజుల్లోనే ఎంత సంపాదించేవారు? సంపాదించిన దాంట్లో అంటే ట్యాక్స్ కలెక్షన్లో ఒక 25% మీరు తీసుకునేవారు. అంటే 20 లక్షల బంగారు నాణాలు వాళ్ళు కలెక్ట్ చేసేవారు.
దాంట్లో 15 లక్షలు గవర్నమెంట్కి ఇవ్వాలి, తర్వాత 5 లక్షలు మీరు ఉంచుకోవాలి. ఇప్పటికి కంపేర్ చేసినప్పుడు కూడా అది ఎంత ధనమో చూడండి. 5 లక్షల బంగారు నాణాలు ఊహించండి, అప్పుడు 550 సంవత్సరాల క్రితం. అంటే అది ఇప్పుడు పోల్చినట్లయితే సో ఇంకెంత ఉంటుందో చూడండి దాని యొక్క విలువని. అలాంటిది వీళ్ళిద్దరు కూడా హిరణ్య మజుందార్, గోవర్ధన్ మజుందార్ వాళ్ళిద్దరూ 20 లక్షలు కలెక్ట్ చేసి 12 లక్షలు ప్రభుత్వానికి ఇస్తూ 18 లక్షలు సొంత పాటు ఇస్తున్నారు. దీంతో మధ్యలో ఒక చౌదరి ఉండేవారు, తను ముస్లిమ్స్కి మధ్యవర్తిగా మినిస్టర్గా ఉండేవారు. వారు ఏం చేశారంటే తీసుకొచ్చేసి వీరు ఈ రకంగా చేస్తున్నారు, మాకు ఎలాంటి వాటా ఇవ్వకుండా అని చెప్పేసి కోపంతో తను వచ్చేసి ఈ ఇద్దరిని అరెస్ట్ చేద్దామని చెప్పేసి వస్తారు. నిజానికి వాళ్ళిద్దరు కూడా హిరణ్య మజుందార్ తర్వాత గోవర్ధన్ మజుందార్ ఇద్దరు కూడా తప్పించుకుంటారు. తప్పించుకున్న తర్వాత రఘునాథ్ దాస్ కోసం దొరికిపోతాడు, ఇంట్లో ఓడిపోతాడు. తను పట్టుకెళ్ళిపోయి తను కట్టేసి బందీ చేసి బెదిరిస్తుంటాడు. నేను కొట్టేస్తాను, చంపేస్తాను, మీ నాన్నగారు మీ పెద్దనాన్న ఎక్కడున్నారు చెప్పకపోతే అని చెప్పేసి బెదిరిస్తుంటాడు. బెదిరిస్తున్నప్పుడు తను కొట్టడానికి వెళ్ళబోతారు, కానీ తన మొహం చూసేసరికి మళ్ళీ కొట్టాలనిపించదు రఘునాథ్ దాస్ గోస్వామి. ఎందుకంటే చాలా అమాయకంగా ఉంటాడు. అలా బెదిరిస్తుంటే చాలా తెలివిగా తను మేనేజ్ చేస్తుంటాడు ఈ ముస్లిం క్యాండిడేట్. ఏం చేస్తారంటే వారు అంటారు, చూడండి నిజానికి మీరు మా నాన్నగారు ఇద్దరు కలిసే, ఆ పెద్ద నాన్న మా నాన్నగారు మీరు ముగ్గురు కలిసే ఈ పని చేస్తుంటారు, అంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. తర్వాత మీరు ముగ్గురు కూడా అన్నదమ్ములు లాంటి వారు. ఈ అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడు గొడవలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో తెలియదు. కాబట్టి దీంట్లో మనం తలదూర్చకండి. సహజంగానైతే ఒక తండ్రి తన పైన ఆధారపడే వారందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు మా తండ్రుల నుండి వేరు కాదు, కాబట్టి నేను కూడా మీ పైన ఆధారపడి ఉండే లాంటి వాడిని, కాబట్టి నాకు ఏం జరిగినప్పటికీ అది మీ బాధ్యత కూడా అని అంటారు. అన్నప్పుడు తనకి ఎంతో సెంటిమెంటల్గా ఎంతో ఫీల్ అయిపోతాడు. అయ్యో నిజమే కదా, నేను చిన్న పిల్లవాడిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాను, నిజం కూడా ఈ పిల్లవాడు మా కొడుకు లాంటి వాడే అని చెప్పేసి తను కళ్ళ నుండి నీళ్లు తెచ్చుకొని తన ముస్లిం గడ్డం నుండి ఎలా కిందకు వెళ్తూ ఉంటాయి. ఆ వివరణ కూడా మన కృష్ణరాజు కవిరాజ్ గోస్వామి వారు ఇస్తారు. తర్వాత వారు ఒప్పందానికి వస్తారు. సరే ఒక పని చేద్దాం, ఈ నాన్నకి పెదనాన్నకి ఏమాత్రం బుద్ధి లేదు. ఎందుకు అంటే కనీసం వాళ్ళు ఎక్స్ట్రా 3 లక్షలు ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో దాన్ని నాతో పంచుకోవాలి కదా, నాకు కొంత బాగా ఇవ్వాలి కదా. వాళ్ళు అలా ఇవ్వకుండా వాళ్ళే మొత్తం తీసేసుకుంటున్నారు, ఇది నాకు నచ్చట్లేదు. కాబట్టి మేము పని చేయి, ఈ రోజే వెళ్ళేసి వాళ్ళిద్దరితో నాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయని చెప్పేసి చెప్తా. సరే అని చెప్పేసి తను విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత తను ఎదురు చూస్తుంటారు నిజానికి శ్రీ చైతన్య మహాప్రభుని కలవడం కోసం. అంతకు పూర్వం ఏం జరుగుతుంది అంటే శాంతిపూర్లో శ్రీ చైతన్య మహాప్రభుని రఘునాథ్ దాస్ కోసం కలుస్తారు. కలిసేసి నేను మీతో పాటే శాశ్వతంగా వస్తాను, మీ అనుచరుడిగా వస్తాను అని అంటే, ఇలా చిల్లరగా చేయొద్దు అంటే ఎప్పుడంటే అప్పుడు వైరాగ్యం తీసుకోవడం సాధారణ విషయం కాదు, నీకు చెప్పినట్టుగా చేయి అని చెప్పేసి అంటారు. ప్రతిసారి ఇట్లా పరిగెత్తడం బాగుండదు అని చెప్పినప్పుడు సరే అలాగే చేస్తాను, ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పేసి శ్రీ చైతన్య మహాప్రభుని అడిగినప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామికి ఒక సలహా ఇస్తారు శ్రీ చైతన్య మహాప్రభు. ఏమిటా సలహా అంటే, మీరు అంతరంగంగా శుద్ధ భక్తిని అంటే కృష్ణుని పైన ప్రేమని చాలా అద్భుతంగా మీరు అభివృద్ధి సాధించాలి. బాహ్య దృష్టిలో చూసినట్లయితే మీరు ఒక సాధారణ వ్యాపారస్తుడిగా కనిపించాలి. సో ఇలా కనిపించినట్లయితే ఏదో ఒక సమయానికి నేనే నిన్ను ఆహ్వానిస్తాను, నా యొక్క కృపని చూపిస్తాను అంటారు. రఘునాథ్ దాస్ గోస్వామి ఆ రోజు నుండి అలాగే చేస్తుంటారు. తను ఎంతగానో ప్రయత్నిస్తుంటారు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళడానికి. ఎలాగంటే ప్రతిసారి తను బయటకు వెళ్ళిపోయినప్పుడు సో వాళ్ళ సెక్యూరిటీ ద్వారా మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే చాలా ధనవంతులు కాబట్టి సో ఎంతమంది సెక్యూరిటీ పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు లాక్కొస్తుంటారు. అలా చేస్తుంటే
వాళ్ళ అమ్మగారు అంటుంది వాళ్ళ నాన్నగారితో, ఏమండి మనం పని చేద్దాం, ఇక్కడే మనం కట్టిపట్టేసేద్దాం ఒక స్తంభానికి అని అంటారు. అంటే వాళ్ళ నాన్నగారు అంటారు, చూడు, నిజానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బంధించేది ఈ ప్రపంచంలో ఇంద్రుడు లాంటి ఐశ్వర్యం ఉంది, తర్వాత అప్సరస్ లాంటి భార్య ఉంది. ఈ రెండు కూడా బంధించకపోతే ఒక వ్యక్తిని ఈ ప్రపంచంలో ఏది బంధిస్తుంది? ఇతను శ్రీ చైతన్య మహాప్రభు పట్ల పిచ్చి పెంచుకున్నాడు కాబట్టి చైతన్యుడి యొక్క పిచ్చోడు, కాబట్టి అతను వదిలివేయడం మంచిది అంటే అతను మనం ఏం చేయలేము ఇంకా అని చెప్పేసి ఎవరంట అలా అని చెప్పేసి వదలట్లేదు. సో ప్రయత్నిస్తున్నారు తిరిగి తీసుకోవడానికి. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఒకరోజు తను దగ్గరలో నిత్యానంద ప్రభు పానిహాటి అనే గ్రామం, సో ఇప్పటికీ అది ఉంది. సో రీసెంట్గా ఆ ప్రదేశంలోని బీజేపీ కోసం మనం పాలిటిక్స్ మనకు అక్కర్లేదు కానీ సో ఒక లేడీ అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీనో సో ఎలక్ట్ అయ్యారని చెప్పేసి నాకెలా తెలిసిందంటే పానిహాటి ఫెస్టివల్ అని కొడితే యూట్యూబ్లో వచ్చేదని కూడా ఆ లేడీ పేరు వచ్చేస్తుంది. ఇది ఫెస్టివల్ కాదు, నిజమైన ఫెస్టివల్ కాదు అని చెప్పి తర్వాత అనుకున్నాను. సో ఆ ప్రదేశం ఇప్పటికీ ఉన్నది, చాలా గ్రాండ్ గా చేస్తారు ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఈ రోజు అక్కడ మన ఇస్కాన్ వాళ్ళు. సో అక్కడ పెద్ద సెంటర్ ఉంది కూడా. సో ఈ రకంగా అక్కడ వెళ్ళేసి నిత్యానంద ప్రభు అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు తనని దర్శనం చేసుకుంటారు. దూరంగా నిల్చొని రఘునాథ దాస్ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ప్రణామం చేసి పూర్తిగా తనకి నమస్కరించిన తర్వాత రఘునాథ దాస్ స్వామి నిత్యానంద ప్రభు ఉంటారు, దగ్గరగా దొంగలాగా పారిపోకు అని అంటారు. అన్నప్పుడు డోంట్ రన్ అవే జస్ట్ లైక్ ఎ థీఫ్ అని అన్నప్పుడు సో తన దగ్గరికి వస్తారు. సో ఒకరు సెక్రటరీ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత సో అంటారు, ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నావు దొంగలాగా, ఈ రకం ప్రయత్నించవద్దు అని చెప్పేసి అంటారు. నీకు ఒక శిక్ష విధించబోతున్నాను, ఆ శిక్ష ఖచ్చితంగా సో మీరు నెరవేర్చి తీరాలి అని అంటారు. ఏమిటా శిక్ష అంటే ఇక్కడున్న వైష్ణవులందరికీ కూడా సో మీరు చిప్ రైస్ అంటే అటుకులు, దాంతో అందరికీ ప్రసాదం చేసి అందరికీ ఫీడ్ చేయని చెప్పేసి అంటారు. సో దానికి ఇతను చేయమనంటే అప్పుడు రఘునాథ దాస్ స్వామి ఎంతో ఆనందంతో వాళ్ళకి వాళ్ళ సర్వెంట్స్ అంతా పిలిపించి స్వయంగా మొత్తం 2 రకాలైనటువంటి చిప్ రైస్ అంటే అటుకులు తయారు చేస్తారు. ఒకటి పాలతో, పాలు, పంచదార, తర్వాత ఒకటి పద్మకేలి అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి అరటిపండు, తర్వాత ఇంకొకటి కండెన్స్ మిల్క్ అంటే బాగా గాఢంగా ఉన్నటువంటి మిల్క్ దాంట్లో వేసి చేయడం అనేది ఒకటి. రెండవది సో పెరుగులో వేసి చేయడం, దీంట్లో మ్యాంగో కూడా వేస్తారు ఈ కండెన్స్ మిల్క్ దాంట్లో. సో మిగతా దాంట్లో కూడా సో పెరుగు, దాంట్లో షుగర్, తర్వాత ఇది అటుకులు, ఈ 2 రకాలు చేస్తారు. అక్కడ దాదాపు ఒక 400 కుండలు పెడతారు పెద్దవి. అదే కాకుండా ఒక 7 కుండలు సపరేట్గా ఇంకా పెద్దవి ఆరేతులు ఉన్నటువంటి అవి ఏర్పాటు చేస్తారు. వాటన్నిటిలో ఇవన్నీ తడిపేసేసి వచ్చిన వాళ్ళందరికీ ఫీడ్ చేస్తుంటారు. సో మొట్టమొదటిగా నిత్యానంద ప్రభు దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ 2 కుండలు ఇస్తారు, ఒకటి పాలది, 2 పెరుగుది ఇచ్చేసి అందరినీ తినమని చెప్తుంటారు. సో ఆ రకంగా తెలిసిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా వచ్చేస్తారు. ఇక్కడ ప్రసాదం జరుగుతుంది, నిత్యానంద ప్రభు ఈ రకంగా ఇస్తున్నారు అనేసరికి మొట్టమొదటి గ్రామాలు అందరూ వచ్చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు, 2 గ్రామాలందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరికి కూడా 2 కుండలు ఇవ్వడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ఆ వేది ఎక్కడైతే నిత్యానంద ప్రభు కూర్చున్నారో దానికి దరిదాపులో దానిపైన కూర్చుంటారు. తర్వాత ఆ ప్రదేశం సరిపోక దానికి క్రింద కూర్చుంటారు. తర్వాత గంగా తీరంలో కూర్చుంటారు. అక్కడ కూడా సరిపోతే గంగా లోపల కూడా వెళ్ళిపోతారు. సో ఆ రకంగా ఎంతమంది ఉన్నారో కూడా కౌంట్ చేయలేని సో ప్రజలు వచ్చేసారు ఆ రోజు. సో వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇవి సప్లై చేస్తూ వచ్చారు. చివరికి వాళ్ళు ఇరుగు పొరుగులో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే అమ్ముకుంటారో ఈ అటుకులు, తర్వాత పంచదార, ఏదైతే కావాల్సిన ఈ దినుసులు ఏవైతే ఉన్నాయో
ప్రతి ఒక్కరు తీసుకొని వచ్చాక అమ్ముకుంటారు. ఎంతమంది అయితే తీసుకొస్తున్నారో అన్నీ తీసుకుంటారు నిత్యానంద ప్రభు. ఇవన్నీ తీసుకున్న తర్వాత నిత్యానంద ప్రభు ఎంతో ఆనందంతో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సో ఆ సమయంలో నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభుని ధ్యానం ద్వారా అక్కడికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు కేవలం అదృష్టవంతులు మాత్రమే చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చారు అనే విషయం చూస్తారు, కానీ అందరూ చూడలేరు. సో వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ఈ యొక్క చిప్ ప్రైస్ తర్వాత అంటే మనకి పెరుగుతో పాటు చేసి 2 రకాల అడుగుల్ని ఒకరి నోట్లో ఒకరు సో వారు పెట్టుకుంటూ వారు ఆనందంగా సో నవ్వుకుంటుంటారు చైతన్య మహాప్రభు నిత్యానందం. ఇలా చేసిన తర్వాత కొద్ది సమయానికి చైతన్య మహాప్రభు నిత్యానందం ఇద్దరు కలిసేసి ఈ గ్రూప్ లో అందరి గ్రూప్ లో చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. నిత్యానందం ఎంతో ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటారు. అదే కాకుండా సో తను ఇదంతా అయిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు వెళ్ళిపోతారు. దాని తర్వాత అక్కడికి రాఘవ పండిత్ దాస్ అని చెప్పేసి గొప్ప మంచి వంటలు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కోసం తీసుకొస్తారు. ఆ సమయానికి అక్కడికి వచ్చినప్పుడు రాఘవ పండిత్ వారు అంటారు నిత్యానంద ప్రభుతో, స్వామి మీరు వచ్చి ఇక్కడ ఇంత ఫీస్ట్ ఇవన్నీ విందు భోజనం చేస్తున్నారు, మరి నేను చేసే వంటల పరిస్థితి ఏమిటి అంటే దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. ఉదయం మొత్తం ఏవైతే చేసామో ఇదంతా నేను ఇక్కడ తీసుకుంటాను, రాత్రి అక్కడికి వస్తాను అని చెప్పేసి వారంటారు. కాబట్టి నాకు పిక్నిక్ అంటే చాలా ఇష్టం. అంటే సో నాతో పాటు ఎంతో మంది గోపబాలు ఉంటారు, కౌపర్ బాయ్స్ ఉంటారు. వాళ్ళు మాకు సరదా ఏమిటంటే అందరితో పాటు పిక్నిక్ వెళ్ళేసి అక్కడ అందరితో కలిసి భోజనం చేయడం అనేది మాకు చాలా ఇష్టం. కాబట్టి దాన్ని నేను ఇష్టపడతాను, కాబట్టి ఇలాంటి వాతావరణం వచ్చాను అని చెప్పేసి అంటారు. సహజంగా అయితే ఈరోజు కూడా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఏమిటంటే సో కొవ్వూరుకు వెళ్దామని అనుకున్నాం, కానీ సో అది సాధ్యపడకపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల. సో మళ్ళీ అందుకే ఇక్కడే సో చేయడం జరిగింది. మేబీ ఆఫ్టర్ రథయాత్ర ప్లాన్ లెటర్స్ మేక్ ఇట్. ఈ రకంగా చైతన్య నిత్యానంద ప్రభు తర్వాత తని ప్రత్యేకంగా పిలిచి ఎవరిని రఘునాథ్ దాస్ గోస్వామి తను పిలిచేసి తన యొక్క శిరస్పై తన యొక్క పాదాలను ఇచ్చేసి వారంటారు, ఇక నుండి మీరు దేనికి ప్రతిసారి పారిపోవాల్సిన అవసరం లేదు, చైతన్య మహాప్రభు యొక్క కృప అనేది ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పేసి వారంటారు. ఎందుకంటే అందరి వైష్ణవ యొక్క కృప అనేది లభించింది అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి భక్తిలో అభివృద్ధి సాధించాలి అని అంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నట్లయితే అది ఎప్పటికీ జరగదు. కాబట్టి ఎప్పుడు మనకు లభిస్తుంది వైష్ణవుడి కృప అంటే సో ఎప్పుడు లభిస్తుంది మనకు కృష్ణ కృప అంటే ఎప్పుడైతే వైష్ణవులు మన కార్యాల ద్వారా వాళ్ళు ప్రసన్నులు అవుతారో అప్పుడు మనకు కృష్ణ యొక్క కృప లభిస్తుంది. అందుకే త్రో గురువు ద్వారా మనకు వైష్ణవ కృప లభిస్తుంది. అందుకే ఇక్కడ నిత్యానంద ప్రభు ప్రత్యేకించి ఇంతమంది వైష్ణవుల యొక్క కృప ఇప్పిద్దామనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు చేశారు. తర్వాత ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ప్రతి గృహస్థ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క గృహస్థ కూడా ఈ రకంగా ఉన్న సాధువులందరూ కూడా సో తనకి ధర్మానుసారం ఈ దానం చేయడం, తర్వాత వైష్ణవ ప్రసాదం ఫీడ్ చేయడం అనేది ఒక ధర్మం అని చెప్పేసి మనకు ఆచారాలు వదిస్తారు. సో ఇది ప్రధానంగా మనకు ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దీని తర్వాత నిత్యానంద ప్రభుని వెళ్ళిపోయిన తర్వాత రాఘవ పండితుని రఘునాథ్ దాస్ కోసం అడుగుతారు, స్వామి నాకు ఏదైనా రకం నేను సో నిత్యానంద ప్రభుకి తనకి రుణపడి ఉన్నాను, ఏదో ఒకటి నేను చెల్లించుకోవాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అంటే సో ఏదైనా ఒక గోల్డ్ కాయిన్స్ ఇవ్వమని చెప్పినట్టారు. నిత్యానంద ప్రభు డైరెక్ట్ కాకుండా వాళ్ళ యొక్క అనుచరులకి. సో వాళ్ళ యొక్క అనుచరు ఎలా ఇవ్వాలి, మరి ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి అని అంటే 100 గోల్డ్ కాయిన్స్ ఇస్తారు. వారికి తను రాఘవ పండిత్ ఒక స్కెచ్ వేస్తారు, ఎవరికి ఎన్ని గోల్డ్ కాయిన్స్, కొంతమందికి 5, కొంతమందికి 10, కొంతమందికి 20. వారి యొక్క క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి అర్హతను బట్టి సో ఇన్ని గోల్డ్ కాయిన్స్ అని చెప్పేసి తనే ప్లాన్ బేసిస్ ఒక ప్లాన్ బేసిస్ సో భరిస్తారు. దాని ప్రకారంగా సో పంచుతారు. దాని తర్వాత ప్రశాంతంగా రఘునాథ్ దాస్ గోస్వామి ఇంటికి వెళ్ళిపోతారు.
వెళ్ళిన తర్వాత తను అప్పటి నుండి ఇంటి లోపల పడుకునేవాడు కాదు. ఇంటి బయట దుర్గా మండపం అని చెప్పేసి ఉండేది. ఎందుకంటే దుర్గాదేవిని ఆరాధించేటువంటి మండపం. పూర్వం ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఒక కులదేవత ఉండేది, వాళ్ళని ఆరాధిస్తుండేవారు. అదే రకంగా రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ ఇంట్లో దుర్గాదేవి ఉండేది, తను ఆరాధిస్తుండేవారు వాళ్ళ కుటుంబ సభ్యులు. దానికి ఒక అర్చకులు ఉండేవారు, యదునందన ఆచార్య అని చెప్పేసి గొప్ప వైష్ణవుడు. తను అద్వైత ఆచార్య యొక్క శిష్యుడు. తన యొక్క శిష్యుడు ఈ యొక్క దుర్గాదేవిని ఆరాధిస్తుండేవాడు. తను ఒకరోజు అనుకున్నాడు ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ, ఎవరు రఘునాథ్ దాస్ స్వామి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా పేరెంట్స్ హిరణ్య మంజుదార్ పట్టుకొస్తున్నాడు, సెక్యూరిటీ ద్వారా కట్టేస్తున్నాడు. ఇలా జరుగుతుంది, ఈసారి 80% నేను ఎస్కేప్ అవ్వడానికి అని చెప్పేసి పకడ్బందీ ప్లాన్ చేస్తాడు. ఏమిటి అంటే తను 4 గంటల ఆ సమయం అంటే 3 దాని గండాలు అంటారు, దాని ప్రత్యేకమైనటువంటి దండ అంటే టైంని క్యాల్కులేట్ చేసేటువంటి పద్ధతి. 3 గంటలు అంటే ఇక దాదాపుగా తెల్లవారుజాము అవ్వబోతుంది. ఆ సమయానికి తను వెళ్ళేసి యదునందన ఆచార్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి గత కొద్ది రోజులుగా అర్చన కోసం ఈ యొక్క శిష్యుడు రావట్లేదు, దయచేసి మీరు చేయండి అని చెప్పేసి, మీరు ఏమన్నా ఏర్పాటు చేయండి అని చెప్పేసి వారు అడుగుతారు. అడిగినప్పుడు మీరే ఓ పని చేయండి, మీరే స్వయంగా వెళ్ళేసి, వారి ఇల్లు ఇక్కడ ఉంటుంది, స్వయంగా వెళ్ళేసి తను అప్రోచ్ చేయండి అంటారు. వెళ్ళినప్పుడు వెళ్ళి అడుగుతారు, నేను సరే నేను వెళ్తాను అని చెప్పేసి, మీరు ఇక ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి యదునందనాచార్యని వాళ్ళ ఇంటికి పంపిస్తారు. తను ఆ పూజారింటికి వెళ్ళేసి తను కలిసి చెప్దామని చెప్పేసి రఘునాథ్ దాస్ స్వామి వెళ్తారు. ఇది మంచి సమయం, ఎందుకంటే తప్పించుకోవడానికి. అందరు కూడా ఈ గాడ్స్ అందరు కూడా నిద్రపోయారు, డీప్గా గాఢ నిద్రలో ఉన్నారు. కాబట్టి ఇది సరైన సమయం అని చెప్పేసి అక్కడ పారిపోతాడు. రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా రథయాత్ర సమయంలో ఈ సమయంలోనే మనకి శివానంద సేన అని చెప్పేసి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనుచరుడు, తను చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకోవడం కోసం ఒక 4 నెలల పాటు పూరిలో అక్కడే నివసించేవారు. చైతన్య మహాప్రభుతో పాటు ఉంటూ అక్కడ రథయాత్ర అయిపోయేంత వరకు చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంని మిగతా భక్తుల సాంగత్యం తీసుకుంటేవారు. సో ఇక్కడ బెంగాల్ నుండి భక్తులు తీసుకువెళ్ళేవారు. ఒకవేళ అదే రూట్ లో వెళ్ళినట్లయితే వీళ్ళ నాన్నగారు పట్టుకుంటారనే ఉద్దేశంతో రాంగ్ రూట్ లో వెళ్తూ అడవుల నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతూ మధ్యలో ఒక 30 మైళ్ళు నడిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఆగి ఒకరింట్లో ఉంటారు. వారు పాలు ఇస్తారు, ఆశ్రయం ఇస్తారు, ఆ రాత్రి అక్కడ పడుకోవడానికి. తను నెక్స్ట్ తెల్లవారుజామున లెగిసి మళ్ళీ ప్రారంభిస్తారు తన యొక్క ప్రయాణం. అలా వెళ్ళిపోయిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభుని కలుస్తారు. చివరికి జగన్నాథ్పురికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్వరూప దామోదర గోస్వామి చైతన్య మహాప్రభు సెక్రటరీ తనకు అప్పగిస్తారు. అతని అప్పటి నుండి స్వరూప రఘునాథ అని పేరు తనకి, ఎందుకంటే అతని అండర్లో ఉంటాడని చెప్పేసి. ఎంతో అలసిపోయాడు ఆ సమయానికి. తను వెళ్ళిన తర్వాత తనకి మంచి ప్రసాదాన్ని స్నానం చేస్తామని చెప్పి మంచి ప్రసాదాన్ని ఇస్తారు. అలా 4-5 రోజులు గడిచిన తర్వాత తను అనుకుంటాడు, ఇది చాలా ఆప్యులెంట్ ప్రసాదం, అంటే ఎంతో అద్భుతంగా ఉన్నది ప్రసాదం, ఇంత ఐశ్వర్యవంతమైనటువంటి ప్రసాదం మనకు అవసరం లేదు, ఒక వైరాగ్యం పొందిన వారికి అని చెప్పేసి, ఒక సన్యాసి ఒక సాధువుకి అని చెప్పేసి తను ఆ రోజు నుండి సింహద్వారం, మనం వెళ్తుంటాం ప్రవేశంలో, అంటే జగన్నాథుడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా వచ్చేటువంటి సింహద్వారం, గజద్వారం, ఆ రకంగా 4 ద్వారాలు ఉంటాయి. తనకి సింహద్వారం ద్వారా ప్రవేశిస్తారు. అక్కడ ఉంటారు. అక్కడ ఉండి వచ్చిన వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తారు. అలా ఆ రకం కూడా ఒక 4-5 రోజులు తనకి ఎక్కువ అనిపిస్తుంది. ఇంత నేనేం చేసుకుంటాను అని చెప్పేసి తను అనుకుంటాడు. ఇది కూడా చాలా ఎక్కువే అని అనుకుంటాడు. అంటే చూడండి, వైరాగ్యం యొక్క లక్షణం అంటే తను ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్ ఇన్ ద సెన్స్, ఏదైతే పాటించాలో దానికి అతి ఉన్నత స్థాయిలో ఉంటుంది తన యొక్క వైరాగ్యం. దాని తర్వాత తను అనుకుంటాడు ఇది కూడా చాలా ఎక్కువ అని చెప్పేసి
అక్కడ ఎప్పుడైతే జగన్నాథ స్వామికి అర్పించిన ప్రసాదం అందరికీ పంచగా అందరు తీసుకోగా వచ్చిన భక్తులు అందరూ ప్రతినిత్యం తను ఏం చేస్తారంటే బయట ఆవుల కోసం పడేస్తారు ఆ కుండల ద్వారా తీసి దాన్ని తీసుకొని తినేవారు. సో దాన్ని అలా చేసినట్లయితే సో తను అనుకుంటారు ఇది కూడా ఎక్కువే కదా అని చెప్పేసి ఇంకొకసారి సో ఎప్పుడైతే కిచెన్ లో కడిగిన తర్వాత నీళ్ళు బయటకు వచ్చే సమయంలో అక్కడ కొంత ఒక బటన్ పెట్టేసి దాన్ని బయటకు వచ్చేసినట్టు ఏదైతే కొండలు కడిగిన తర్వాత వచ్చే నీళ్ళు ఏదైతే ఉంటాయో ఆ నీటిలో ఉన్నటువంటి అన్నం ఏదైతే ఉంటుందో ప్రసాదం దాన్ని తీసేసి ఎండబెట్టేసి దాన్ని సో తీసుకుంటూ ఉంటారు. అది చివరిగా చైతన్య మహాప్రభు ఒకరోజు రఘునాథ్ దాస్ స్వామి ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళేసి సో తన దగ్గర తను చూడకుండా వెళ్ళేసి వెనకాలను వెళ్ళేసి ఎంత ఆపులెంట్ ప్రసాదం తీసుకుంటున్నావా అని చెప్పేసి తన చేతిలో ఉన్నటువంటి దాన్ని లాక్కొని తను తీసుకుంటారు. అందుకే ఇప్పుడు కూడా మనకి రెడ్ బ్యాగ్ లో ఆపుతుంటారు నిర్మాల్య అని చెప్పేసి తనకి ఫాస్ట్ బ్రేకింగ్ కోసం ఉపయోగిస్తుంటాం మనం, ఫాస్ట్ బ్రేకింగ్ కోసం. కానీ రెగ్యులర్ బేసిస్ లో కాదు. కానీ రఘునాథ్ దాస్ స్వామి ప్రతినిత్యం ఆ రకంగా తీసుకున్నారు. అతి ఉన్నతమైన వైరాగ్యానికి మారుపేరు రఘునాథ్ దాస్ స్వామి. అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా తను ఏమాత్రం తనకి లెక్క చేయకుండా చైతన్య మహాప్రభు కృప ఎవరికైతే లభిస్తుందో ఇలాంటివన్నీ శారీరకంగా ఉన్నటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని లెక్క చేయకుండా తనకి ఆధ్యాత్మిక చింతన కృష్ణ యొక్క ప్రేమ అనేది అతి ఉన్నతమైందని సో నిరూపించి చూపిస్తారు. ఆ తర్వాత తను మళ్ళీ బృందావనం వెళ్ళేసి రాధాకుం దగ్గర నామజపం చేస్తూ ఇప్పటికి కూడా మనకి రఘునాథ్ దాస్ స్వామి యొక్క సమాధి మందిరం అనేది రాధాకుం దగ్గర ఉంటుంది. తను ఒకసారి నామజపం చేస్తూ ఉంటారు బృందావనంలో. అక్కడ పులి నీళ్ళు తాగడానికి వస్తుంటుంది. బాగా ఎండగా ఉంటుంది. ఎండగా ఉంటే శ్రీమతి రాధారాణి వచ్చేసి తన యొక్క కొమ్ముతో సో ఎండని ఎండ తగలకుండా కాపాడుతూ ఉంటుంది. తను చూసి ఒకరోజు రూపగోస్వామి అంటారు, సో ఇంత అవసరమా ఇంత ఎండలో కూర్చొని జపం చేయడం అని అంటారు. ఎందుకంటే మీకోసం శ్రీమతి రాధారాణి వచ్చేసి ఈ రకంగా షేడ్ ఇవ్వడం అంటే తన నీడని ఇవ్వడం అంత అవసరం అంటారు. కాబట్టి ఏదో ఒక మొట్టమొదటిగా భజన కుటీర ఒకటి కట్టించుకో, దాంట్లో కూర్చొని జపం చేయి, రాధారానికి ఇబ్బంది పెట్టుకోనంట. అంటే గోస్వామి యొక్క లెవెల్స్ చూడండి అసలు ఏ రకంగా ఉంటుందో. మన లెవెల్ ఏంటంటే కృష్ణుడు రాధారాణి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మాకు కావాల్సింది మాకు ఇవ్వండి అని చెప్పేసి వీ ట్రై టు ట్రబుల్ దెమ్. కానీ గోస్వామి లెవెల్ ఏంటంటే సో మనం ఏ రకం నరకానికి వెళ్ళినప్పుడు కూడా రాధాకృష్ణులు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ స్థాయి. ఈ రకంగా గోస్వాములు అంటే ఇప్పుడు బృందావనం అంటే గోస్వాములు మొత్తం నిర్మించితే ఎస్కవేట్ చేసింది, దాన్ని వెలికి తీసినంత కూడా గోస్వామి. బృందావనంకి వెళ్ళారు అంటే గోస్వాముల గురించి తెలుసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఆ బృందావనం యొక్క ఫలితం లేదు అంటే వారికి ఏం తెలియదని అర్థం. అందుకే చైతన్య మహాప్రభు ఈ గోస్వాములందరూ కూడా వెళ్ళేసి అక్కడ అందరినీ సో ఈ యొక్క బృందావన యొక్క లీలలన్నీ కూడా వెలికి తీయమని చెప్పారు. సో ఆ కారణంగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి సో రాధాకుణ్ణి రఘునాథ స్వామి ఆ రకరకాలటువంటి లీలాస్థాన్ని కూడా వాళ్ళు వెలికి తీస్తారు, వాటి మళ్ళీ పునరుద్ధరణ చేస్తారు. ఈ విషయంలో రఘునాథ స్వామి చాలా గొప్ప పాత్ర అనేది పోషిస్తారు. సో అలాంటి గొప్ప వైష్ణవుల యొక్క కృప మన పైన కూడా ఉన్నట్లయితే, ప్రత్యేకించి నిత్యానంద ప్రభు సో తన యొక్క కృప లభించినట్లయితే ఆ రకంగా ఒక గొప్ప భక్తులు అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే లెట్ us pray to Lord నిత్యానంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. नाम संकीर्तन की श्री पानिहाटी महामहोत्सव की, श्रादवी महामहोत्सव की, ताई गौ प्रेमानंदे।